హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 6 మంత్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దామండి. అంటే ఇవి మొత్తం బిట్స్ కాదు, పార్ట్ 1 కింద, పార్ట్ 2, పార్ట్ 3 కింద అయితే కంప్లీట్ చేసుకుందాము. ఈ పార్ట్ 1లో 230+ బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. అలాగే మీకు టైం తక్కువగా ఉంది కాబట్టి ఏదైనా వర్క్ చేసుకుంటూ వినండి. మహిళలు అయితే వంట చేసుకుంటూ పిల్లలకి రెడీ చేసినప్పుడు కానీ, లేదా మీరు తింటూ ఉన్నప్పుడు కానీ అలాగా చూస్తూ ఉండండి. రూమ్లో ఉండి చదువుకున్న వాళ్ళైతే మాత్రం బ్రష్ చేస్తున్నప్పుడు, లంచ్ టైంలో, డిన్నర్ టైంలో, టిఫిన్ టైంలో ఇలా అయితే మీరు వింటూ మీరు వర్క్ చేసుకుంటే, ఎందుకంటే టైం సేవ్ అవుతుందని నేను చెప్తున్నాను. ఒకసారి విన్న తర్వాత మీరు ఒకసారి పీడిఎఫ్ని చదువుకున్నట్లయితే చాలా బాగా గుర్తుంటుంది. టైం తక్కువ ఉంది కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. సో కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే వాయిస్ కూడా మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఈ వీడియోస్ మీకు యూజ్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా చాలామందికి షేర్ అవుతుంది, నాకు హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్, ప్రపంచ హృదయ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? 29 సెప్టెంబర్. జమ్మూ మరియు కాశ్మీర్ పోలీస్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? నలిన్ ప్రభాత్. ఇటీవల మరణించిన క్యూఎన్ దార్వాలా ఏ రంగంలో చేసిన కృషికి ప్రసిద్ధి చెందారు? ఆంగ్ల కవిత్వం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇండియన్ ఆర్ట్స్ ఫెస్టివల్ను ఎక్కడ ప్రారంభించారు? సికింద్రాబాద్. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణం చేశారు? జె మన్మోహన్. కొంచెం ఫాస్ట్గా చెప్తున్నానండి, ఎందుకంటే మనకి టైం తక్కువగా ఉంది కదా, సో అందుకని ఫాస్ట్గా చెప్తున్నాను. విద్యార్థుల పర్యటనల కోసం దర్శిని యోజనని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? తెలంగాణ. గ్లోబల్ నెట్వర్క్ యొక్క 15 మంది సభ్యుల స్టీరింగ్ కమిటీకి ఏ దేశం ఎన్నుకోబడింది? భారతదేశం. ప్రధానమంత్రి ఆండ్రూ హోల్నెస్ ఏ దేశం భారతదేశాన్ని సంతరించనున్నాయి? జమైకా. ఏడీబీ నిధులతో 530 కోట్ల డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో శంకుస్థాపన చేశారు? త్రిపుర. జపాన్లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ కాంటినెంట్ టూర్లో పురుషుల 5,000 మీటర్ల రేసులో భారత్ అథ్లెటిక్ గుల్వేర్ సింగ్ ఏ పథకాన్ని గెలుచుకున్నాడు? బంగారం. ఇటీవల రాజీనామా చేసిన మహమ్మద్ యూనస్ ఏ దేశ క్రికెట్ జట్టు సెలెక్టర్గా ఉన్నారు? పాకిస్తాన్. ఉదయనిధి స్టాలిన్ ఏ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యారు? తమిళనాడు. బీసీసీఐ జాతీయ క్రికెట్ అకాడమీని ఎక్కడ ప్రారంభించింది? బెంగళూరు. FY25లో భారతదేశానికి OECD ఎంత వృద్ధి రేటును అంచనా వేసింది? 6.7%. దక్షిణ కొరియా ప్రభుత్వం ఏ భారతీయ నటిని సత్కరించింది? అనుష్క సేన్. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? సెప్టెంబర్ 30. భారతదేశాన్ని సందర్శించే విదేశీ పర్యాటకుల జాబితాలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? బంగ్లాదేశ్. ఇటీవల మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణం చేశారు? జె సమీం అహ్మద్. జూనియర్ వరల్డ్ ఉషు ఛాంపియన్షిప్లో భారత్ ఎన్ని పతకాలు సాధించింది? 7. ఏ రాష్ట్ర ప్రభుత్వం దేశవాళీ ఆవుకు రాజ్యమాత హోదాని ఇచ్చింది? మహారాష్ట్ర. కొత్త జాతి క్యాట్ ఫిష్ ఎక్స్టోమా సెంటనరీ ఎక్కడ కనుగొనబడింది? నాగాలాండ్. నాటో తన నార్థర్న్ ల్యాండ్ కమాండ్ను ఎక్కడ ఏర్పాటు చేస్తుంది? తూర్పు ఫిన్లాండ్. ఉమ్మడి సైనిక వ్యాయామం KAZIND యొక్క 8వ ఎడిషన్ ఏ దేశాల మధ్య ప్రారంభమైంది? కజకిస్తాన్ మరియు భారతదేశం. ఇండస్ ల్యాండ్ బ్యాంక్ MD అండ్ CEOగా ఎవరు తిరిగి నియమితులయ్యారు? సుమంత్ కత్ఫాలియా. మధ్యప్రదేశ్ కొత్త ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? అనురాగ్ జైన్. IIFA 2024లో ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నారు షారుఖ్ ఖాన్. టెస్ట్ క్రికెట్లో 300 వికెట్లు తీసిన తొలి భారతీయ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఎవరు? రవీంద్ర జడేజా. నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ 70వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? అలప్పుజా. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు? మిథున్ చక్రవర్తి. ప్రపంచ శాకాహార దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? అక్టోబర్ 1. 2024లో లింక్డ్ ఇన్ భారతదేశంలోని టాప్ స్టార్టప్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన స్టార్టప్ ఏది? ZEPTO. 2024 లింక్డ్ ఇన్లో భారతదేశంలోని టాప్ స్టార్టప్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన స్టార్టప్ ఏది? ZEPTO. నాటో సెక్రటరీ జనరల్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? మార్క్ రుట్టే.
హిమాచల్ ప్రదేశంలోని 20,300 అడుగుల ఎత్తైన యునాం పర్వతంపై త్రివర్ణ పతాకాన్ని ఎవరు ఎగరవేశారు? అభినీత్ మౌర్య. భారతదేశంలోని మొట్టమొదటి ఆక్సిజన్ బర్డ్ పార్క్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? మహారాష్ట్ర. నెక్స్ట్, భారతదేశంలో క్రూయిజ్ టూరిజంను ప్రోత్సహించడానికి ఏ మిషన్ ప్రారంభించబడింది? క్రూయిజ్ భారత్ మిషన్. లారా ది ఇంగ్లాండ్ క్రానికల్స్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? ఫీల్ వాకర్. ఐఎల్&ఎఫ్ఎస్ గ్రూప్ కొత్త సిఎండిగా ఎవరు నియమితులయ్యారు? నంద్ కిషోర్. ప్రతిష్టాత్మకమైన ట్రామ్ సర్వీస్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం మూసివేస్తుంది? పశ్చిమ బెంగాల్. ఏ ఎయిర్లైన్తో ఎస్బీఐ కార్గో బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ప్రారంభించింది? సింగపూర్ ఎయిర్లైన్స్. అత్యంత వేగంగా 27,000 అంతర్జాతీయ పరుగులు చేసిన ఆటగాడు ఎవరు? విరాట్ కోహ్లీ. 25వ లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అవార్డు 2024 ఎవరికి లభించింది? రాజశ్రీ బిర్లా. ఏఎఫ్ఎంఎస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీస్ యొక్క మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆర్తి సరీన్. 26వ నీరు శక్తి సాంకేతికత మరియు పర్యావరణ ప్రదర్శన 2024 ఏ నగరంలో ప్రారంభమైంది? దుబాయ్. భారత సంతతికి చెందిన రవి అహూజా ఏ కంపెనీ కొత్త సీఈఓగా నియమితులయ్యారు? సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్. భారత సంతతికి చెందిన రవి అహూజా ఏ కంపెనీకి కొత్త సీఈఓగా నియమితులయ్యారు? సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్. కొంచెం కాదండి, చాలా ఫాస్ట్గా చెప్తున్నాను ఎందుకంటే టైం తక్కువగా ఉంది. అంతర్జాతీయ అహింస దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? అక్టోబర్ 2. ప్రధాని మోదీ జమైకా మార్గ్ను ఎక్కడ ప్రారంభించారు? ఢిల్లీ. 7వ నేషనల్ న్యూట్రిషన్ మంత్ 2024 ముగింపు వేడుక ఏ నగరంలో నిర్వహించబడింది? రాంచీ. హార్పూన్ క్షిపణి ఏ దేశం అభివృద్ధి చేసింది? యుఎస్ఏ. భారతదేశం ఏ దేశం నుండి దిగుమతి చేసుకున్న ఉక్కుపై డంపింగ్ నిరోధక దర్యాప్తును ప్రారంభించింది? చైనా. యుఏఈ రాయబారి నివాసంపై ఏ దేశంలో దాడి జరిగింది? సూడాన్. వరల్డ్ గ్రీన్ ఎకానమీ ఫోరం ఎక్కడ ప్రారంభించబడింది? దుబాయ్. ఆర్ఐఎన్ఎల్లో సిఎండి యొక్క అదనపు బాధ్యతలు ఎవరు తీసుకున్నారు? ఏకే సక్సేనా. నీతి ఆయోగ్ మహిళా వ్యవస్థాపక వేదిక చాప్టర్ను పొందిన మొదటి రాష్ట్రం తెలంగాణ. నెక్స్ట్ వన్, ఖోఖో ప్రపంచ కప్ 2025 ఏ దేశంలో నిర్వహించబడుతుంది? భారతదేశం. బాపు టవర్ ఎక్కడ ప్రారంభించబడింది? బీహార్. 2024 నుంచి 25కి ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఎంవి శ్రేయామస్ కుమార్. ఇటీవల విడుదల చేసిన ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో టాప్ బౌలర్గా ఎవరు నిలిచారు? జస్ప్రీత్ బుమ్రా. యూరో నావల్ 2024 డిఫెన్స్ ఎగ్జిబిషన్లో భారతదేశం ఏ దేశంలో పాల్గొంటుంది? ఫ్రాన్స్. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రవేశాన్ని ఇటీవల ఏ దేశం నిషేధించింది? ఇజ్రాయెల్. జర్మన్ యూనిటీ డేని ఏ రోజున జరుపుకుంటారు? జర్మన్ యూనిట్ డేని ఏ రోజున జరుపుకుంటారు అంటే అక్టోబర్ 3. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? పీకే గుప్తా. గోల్ఫ్ ఫర్ ఇండియా 2024 ఈవెంట్ ఎక్కడ నిర్వహించబడింది? ఢిల్లీ. మధ్యప్రాచ్య సంక్షోభంపై చర్చించేందుకు ఏ దేశం G7 సమావేశాన్ని నిర్వహించింది? ఇటలీ. ఎస్ఏఎఫ్ఎఫ్ అండర్-17 ఛాంపియన్షిప్ టైటిల్ను ఏ దేశం గెలుచుకుంది? భారతదేశం. 25వ హార్న్ బీట్స్ ఫెస్టివల్ కోసం నాగాలాండ్ ఏ దేశంతో భాగస్వామిగా ఉంది? వేల్స్. ప్రధాని మోదీ ధర్తీ ఆబా జన్జాతి గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ప్రధాని మోదీ ధర్తీ ఆబా జన్జాతి గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? జార్ఖండ్. ఏ దేశానికి చెందిన క్రికెటర్ ప్రవీణ్ జయవిక్రమ్ను అన్ని రకాల క్రికెట్ నుండి 1 సంవత్సరం పాటు నిషేధించారు? శ్రీలంక దేశానికి చెందిన క్రికెటర్. మహారాష్ట్ర ప్రభుత్వం లేట్ వాసుదేవ్ గైతోండే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో ఎవరిని సత్కరిస్తుంది? లక్ష్మణ్ శ్రేష్ఠ.
కొంచెం ఇవి చదవడానికి ఇబ్బందిగానే అనిపిస్తుంది. క్లాడియా షీన్బామ్ ఏ దేశానికి మొదటి మహిళా అధ్యక్షురాలు అయ్యారు? మెక్సికో. గ్లోబల్ చెస్ లీగ్ 2వ ఎడిషన్ ఎక్కడ ప్రారంభమైంది? లండన్. ముఖ్యమంత్రి యువ ఉద్యమ వికాస్ అభియాన్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది? ఉత్తరప్రదేశ్. మొదటి చైనా ఓపెన్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? కార్లోస్ అల్కరాజ్. బిఐ బయో సిఎన్జి ప్లాంట్తో భారతదేశం మొదటి ఆధునిక గోశాలని ఎక్కడ ప్రారంభించారు? మధ్యప్రదేశ్. రిలయన్స్ గ్రూప్ ఏ దేశంలోని పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు పెడుతుంది? భూటాన్. ఇటీవల కేబినెట్ కింది వాటిలో ఎన్ని భాషలకు శాస్త్రీయ భాష హోదా ఇచ్చింది? 5 భాషలకు. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ రాష్ట్ర ప్రభుత్వం గర్భాశయ క్యాన్సర్ నిర్మూలన ప్రోత్సహించడానికి చొరవను ప్రారంభించింది? కర్ణాటక. విదేశాంగ మంత్రి జైశంకర్ ఎస్సీఓ సమావేశానికి హాజరయ్యేందుకు క్రింది వాటిలో ఏ దేశాన్ని సందర్శిస్తారు? పాకిస్తాన్. ప్రపంచ జంతు దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? అక్టోబర్ 4. అధికారిక పర్యటనపై ఏ దేశ అధ్యక్షుడు భారతదేశాన్ని సందర్శిస్తారు? మాల్దీవులు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏ నగరంలో హైటెక్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ను ప్రారంభించారు? అహ్మదాబాద్. భారతదేశంతో త్రైపాక్షిక విద్యుత్ వాణిజ్య ఒప్పందంపై ఏ దేశాలు సంతకాలు చేశాయి? నేపాల్ మరియు బంగ్లాదేశ్. భారత వైమానిక దళం తన 92వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఎక్కడ జరుపుకుంటుంది? చెన్నై. ఇటీవల మరణించిన మోహన్ రాజ్ వృత్తి ఏమిటి? నటుడు. స్థిరమైన పర్యాటకం కోసం ఏడీబీ నుండి ఏ రాష్ట్రం $162 మిలియన్ రుణాన్ని పొందింది? హిమాచల్ ప్రదేశ్. ఛత్రపతి శివాజీ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఎవరు అందుకుంటారు? ప్రదీప్ గాంధీ. భారతదేశంలో మొదటి సూపర్ కెపాసిటర్ ప్లాంట్ ఎక్కడ ప్రారంభించబడింది? కేరళ. కీలకమైన ఖనిజాల సరఫరా కోసం భారతదేశం ఏ దేశంతో ఎంఓయు సంతకం చేసింది? అమెరికా. ఇటీవల ఏ దేశం ఇంటర్నేషనల్ ఎనర్జీ ఎఫిషియన్సీ సెంటర్లో చేరింది? భారతదేశం. 2024 శాస్త్ర SASTRA రామానుజన్ ప్రైజ్ ఎవరికి లభించింది? అలెగ్జాండర్ డన్. కేబినెట్ ఎన్ని భాషలకు శాస్త్రీయ భాష హోదా కల్పించింది? 5 భాషలకు. గర్భాశయ క్యాన్సర్ నిర్మూలన ప్రోత్సహించడానికి ఏ రాష్ట్రం చొరవను ప్రారంభించింది? కర్ణాటక. ఎస్సీఓ సమావేశంలో పాల్గొనేందుకు విదేశాంగ మంత్రి జైశంకర్ ఏ దేశానికి వెళ్తారు? పాకిస్తాన్. నెక్స్ట్ వన్, ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? అక్టోబర్ 5. రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ యొక్క అదనపు బాధ్యత ఎవరికి ఇవ్వబడింది? పంకజ్ అగర్వాల్. రెటీనా డ్రగ్ డెలివరీ కోసం ఏ ఐఐటి కొత్త సాంకేతికను అభివృద్ధి చేసింది? ఐఐటి ముంబై. చాగోస్ ద్వీపం యొక్క సార్వభౌమాధికారాన్ని ఏ దేశానికి అప్పగించాలని బ్రిటన్ నిర్ణయించింది? మారిషస్. షష్మినా ఉన్ని కోసం ఏ ప్రాంతం జిఐ ట్యాగ్ను పొందింది? లడఖ్. వ్యవసాయంలో మహిళలకు సాధికారత కల్పించేందుకు కృషి సఖి యోజన ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఉత్తరప్రదేశ్. భారతదేశంలో క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించడానికి అదాని గ్రూప్ ఏ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది? గూగుల్. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి డిజిటల్ కుటుంబ కార్డును ప్రయోగాత్మకంగా ప్రారంభించారు? తెలంగాణ. FIFA వరల్డ్ కప్ 2026 మరియు FIFA ఉమెన్స్ వరల్డ్ కప్ 2027 అధికారికంగా స్పాన్సర్ చేసిన కంపెనీ ఏది? లేస్. కొంచెం ఫాస్ట్గానే వెళ్తున్నాను. మీకు స్లో కావాలనుకుంటే యూట్యూబ్లోనే సెట్టింగ్స్ చేసుకుంటే స్లోగా కూడా ఉంటుంది. ఏదైనా వర్క్ చేసుకుంటూ వినండి. బంజారా హెరిటేజ్ మ్యూజియాన్ని ప్రధాని మోదీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? మహారాష్ట్ర. వైజాగ్ ఓపెన్ 2024 టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? అంగద్ చీమా. భారతదేశ విదేశీ మార్క నిల్వలు ఇటీవల ఏ మైల్ రాయిని అధిగమించాయి? $200 బిలియన్ల. ఆర్బీఐ ద్వారా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు పదోన్నతి పొందారు? రిపీట్ అగైన్. ఆర్బీఐ ద్వారా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు పదోన్నతి పొందారు? అవిరల్ జైన్. పోస్టల్ శాఖతో లాజిస్టిక్ సహకార ఒప్పందంపై ఏ కంపెనీ సంతకం చేసింది? అమెజాన్. ఇటీవల ఏ దేశ అధ్యక్షుడు భారతదేశాన్ని సందర్శించారు? మాల్దీవులు.
ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2024 ఎక్కడ నిర్వహించబడింది? గౌహతి. జల్ జాగర్ మహోత్సవ్ ఏ రాష్ట్రంలో నిర్వహించారు? ఛత్తీస్గఢ్. 27 ఏళ్ల తర్వాత 15వసారి ఇరానీ కప్ను గెలుచుకున్న జట్టేది? ముంబై. నేపాల్ కొత్త ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? ప్రకాష్ మాన్ సింగ్. భారతదేశం యొక్క ఆతిథ్యంలో సముద్ర సైనిక వ్యాయామం మలబార్ 2024 ఎక్కడ నిర్వహించబడుతుంది? ఆంధ్రప్రదేశ్. ఇటీవల బయోడైవర్సిటీ 2024 కోసం మిడోరీ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? ఎస్బెల్ అగస్టినా ఎస్బెల్ అగస్టినా మరియు వెరా వొరోనోవా. పేర్లే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. 70వ జాతీయ చలనచిత్ర అవార్డులో ఉత్తమ నటి అవార్డును ఎవరు గెలుచుకున్నారు? మానసి పరేఖ్. కుంభ్ 2025 కోసం కొత్త లోగోను ఎవరు ఆవిష్కరించారు? యోగి ఆదిత్యనాథ్. ఏ రాష్ట్రంలో సాయుధ సైనిక ప్రదర్శన నిర్వహించారు? ఛత్తీస్గఢ్. బ్రిటన్ ప్రధానమంత్రి చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవికి ఎవరు రాజీనామా చేశారు? స్యూ గ్రే. విస్తారలో ఏ ఎయిర్లైన్ను విలీనం చేస్తున్నారు? ఎయిర్ ఇండియా. మహిళల ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీ 2024 లోగో మరియు మస్కట్ను ఎవరు ఆవిష్కరించారు? నితీష్ కుమార్. కార్బన్ ట్రేడింగ్ కోసం ప్రపంచ బ్యాంకు నుండి ఏ దేశం 1600 కోట్లు అందుకుంటుంది? నేపాల్. క్రింది వాటిలో ఏది భారత నావికా దళం తన మొదటి శిక్షణ స్క్వాడ్రన్ను ఏర్పాటు చేసింది? ఒమన్. ప్రపంచ పత్తి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? అక్టోబర్ 7. ఢిల్లీ కాంట్లోని మానెక్సా సెంటర్లో డెఫ్ కనెక్ట్ 4.0ని ఎవరు ప్రారంభించారు? నరేంద్ర మోదీ. ఫ్రాన్స్లో భారత కొత్త రాయబారి ఎవరు? సంజీవ్ కుమార్ సింగ్లా. ఏ ఆస్ట్రేలియా రాయబారి ఫీల్ గ్రీన్ ఇటీవల భారత రాష్ట్రాన్ని సందర్శించారు? అరుణాచల్ ప్రదేశ్. ఇటీవల డెలాయిట్ నివేదిక ప్రకారం భారతదేశ ఈ కామర్స్ మార్కెట్ ఎప్పటికీ $325 బిలియన్కు చేరుకుంటుంది 2030. హూ సౌత్ ఈస్ట్ ఇండియా WHO సౌత్ ఈస్ట్ ఇండియా 77వ సెషన్ ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. కళాశాల బాలికల కోసం నిజుత్ మెయినా యోజనను ఏ రాష్ట్రంలో ప్రారంభించింది? అస్సాం. భారతదేశ సహకారంతో నిర్మించిన 700కు పైగా సామాజిక గృహాలను ప్రధాని మోదీ ఏ దేశానికి అప్పగించారు? మాల్దీవులు. 70వ జాతీయ చలనచిత్ర అవార్డులో ఉత్తమ గాయకుడు అవార్డు ఎవరికి లభించింది? అరిజిత్ సింగ్. బిలియర్డ్స్లో సింగపూర్ ఓపెన్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? పంకజ్ అద్వానీ. ఫిజియాలజీ మరియు మెడిసిన్లో 2024 నోబెల్ బహుమతికి ఎవరు ఎంపికయ్యారు? గ్యారీ రువిక్వన్ మరియు విక్టర్ ఆంబ్రోస్. బీసీసీఐ అవినీతి నిరోధక విభాగానికి కొత్త చైర్మన్ ఎవరు? శరద్ కుమార్. ఇటీవల విడుదల చేసిన ఐఎండి నివేదిక ప్రకారం ప్రపంచ ప్రతిభ ర్యాంకింగ్లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? స్విట్జర్లాండ్. ఏ భారతీయ స్టార్ జిమ్నాస్ట్ రిటైర్మెంట్ ప్రకటించింది? దీపా కర్మాకర్. భారత నౌకాదళం తన మొదటి శిక్షణ స్క్వాడ్రన్ను ఏ దేశంలో మోహరించింది? ఒమన్. భారత వైమానిక దళం వ్యవస్థాపక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? అక్టోబర్ 8. ఇటీవల మరణించిన ఎం రామచంద్రన్ ఎవరు? రేడియో యాంకర్. టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ కాన్ఫరెన్స్ ఎక్కడ నిర్వహించబడుతుంది? న్యూఢిల్లీ. ఇటీవల ఏ దేశం ప్రపంచ బ్యాంకు నుండి $200 మిలియన్లు అందుకుంది? శ్రీలంక. ఏ దేశంలో రూపే కార్డుతో చెల్లింపు ప్రారంభమైంది? మాల్దీవులు. చైనా ఓపెన్ 2024 టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? కోకో గౌఫ్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ తన మొదటి విదేశీ క్యాంపును ఎక్కడ ప్రారంభించనుంది? దుబాయ్. ఏ ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో ఎన్సీఆర్టీ పుస్తకాలు అందుబాటులో ఉంటాయి? అమెజాన్. అజిత్ వినాయక్ గుప్తే ఏ దేశానికి భారత రాయబారి అయ్యారు? జర్మనీ.
బీహార్లోని గయా జిల్లాలో మోడర్న్ బీహార్ ల్యాబ్ను ఎవరు ప్రారంభించారు? బీవీఆర్ సుబ్రహ్మణ్యం. న్యూఢిల్లీలో హమ్సఫర్ నీతిని ఎవరు ప్రారంభించారు? నితిన్ గడ్కరీ. భారతదేశం మరియు ఏ దేశం మధ్య ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం 2024 అమల్లోకి వచ్చింది? యుఏఈ. 21వ ఆసియన్ ఇండియా సమ్మిట్లో 21వ ఆసియన్ ఇండియా సమ్మిట్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఎక్కడికి వెళ్తారు? లావోస్. 2024 భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి ఎవరు ఎంపికయ్యారు? రిపీట్ అగైన్. 2024 భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి ఎవరు ఎంపికయ్యారు? జాఫ్రీ హింటన్ మరియు జాన్ జే హాఫ్ఫీల్డ్. ఆర్కిటిక్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీని ఏ దేశంలో ప్రారంభించారు? ఫిన్లాండ్. ఆర్కిటిక్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీని ఫిన్లాండ్ దేశంలో ప్రారంభించారు. నెక్స్ట్, ప్రపంచ పోస్టల్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? అక్టోబర్ 9. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు సంకల్ప్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? హిమాచల్ ప్రదేశ్. ప్రపంచ పికిల్ బాల్ ఛాంపియన్షిప్కు భారతదేశం ఎక్కడ ఆతిథ్యం ఇస్తుంది? ముంబై. హూ ఏ దేశాన్ని ట్రాకోమా ఫ్రీగా ప్రకటించింది? భారతదేశం. వార్షిక మైండ్ఫుల్నెస్ ఇండియా సమ్మిట్ యొక్క 3వ ఎడిషన్ ఎక్కడ జరుగుతుంది? ముంబై. ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ మహోత్సవ్ ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? మధ్యప్రదేశ్. నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అభివృద్ధికి ఏ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది? గుజరాత్. ట్యునీషియాలో వరుసగా రెండోసారి అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచారు? కైస్ సయ్యద్. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్లో భారతదేశానికి ఎవరు నాయకత్వం వహిస్తారు? సచిన్ టెండూల్కర్. నెస్లే ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? మనీష్ తివారీ. శ్రీలంక క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా ఎవరు నియమితులయ్యారు? సనత్ జయసూర్య. ఇటీవల మరణించిన పి వేణుగోపాల్ ఎవరు? డాక్టర్. ఏ దేశానికి చెందిన ఫుట్బాల్ ఆటగాడు ఆండ్రెస్ ఇనియస్టా రిటైర్మెంట్ ప్రకటించాడు? స్పెయిన్. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో 5,000 పరుగులు చేసిన మొదటి ఆటగాడు ఎవరు? జో రూట్. లెబనాన్కు మద్దతుగా దేశవ్యాప్త ప్రచారాన్ని ఏ దేశం ప్రారంభించింది? యుఏఈ. నెక్స్ట్, ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? అక్టోబర్ 10. జాతీయ క్రీడల 38వ ఎడిషన్ ఎక్కడ నిర్వహించబడుతుంది? ఉత్తరాఖండ్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ను ప్రధాని మోదీ ఏ నగరంలో ప్రారంభించారు? ముంబై. మార్బర్గ్ వైరస్ ఏ దేశంలో వేగంగా విస్తరిస్తుంది? రువాండా. ఏ దేశానికి చెందిన హాంకాంగ్ సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు? దక్షిణ కొరియా. లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఎక్కడ ప్రారంభమైంది? కాశ్మీర్ లోయ. రతన్ టాటా గౌరవార్థం ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పోస్టల్ కవర్ను విడుదల చేసింది? బీహార్. వార్ పుస్తకాన్ని ఎవరు రాశారు? బాబ్ వుడ్వార్డ్. నెక్స్ట్ వన్, అటల్ పెన్షన్ యోజన కింద స్థూల ఎన్రోల్మెంట్ ఇటీవల ఎన్ని కోట్లు దాటింది? 7 కోట్లు. అతుకులు లేని యాక్సెస్ కోసం డిజీ లాకర్ ఏ యాప్తో భాగస్వామ్యం కలిగి ఉంది? ఉమాంగ్ యాప్. UMANG. ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్ 2024 ఎక్కడ జరిగింది? గ్యాంగ్టక్. దక్షిణ కొరియాతో అన్ని రోడ్డు మరియు రైలు మార్గాలను ఏ దేశం నిలిపివేసింది? ఉత్తర కొరియా. ఉత్తరప్రదేశ్లోని ఏ జిల్లాలో ప్రపంచ స్థాయి స్టేడియంను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు? వారణాసి. ఏ దేశానికి చెందిన రాఫెల్ నాదల్ రిటైర్మెంట్ ప్రకటించాడు? స్పెయిన్. ప్రపంచంలోని 14 ఎత్తైన శిఖరాలను అధిరోహించిన అతి పిన్న వయస్కురాలుగా ఏ దేశానికి చెందిన నిమ్రింజీ శెర్పా నిలిచారు? నేపాల్. అంతర్జాతీయ బాలిక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? అక్టోబర్ 11. బీహార్లోని ఏ జిల్లాలో 2వ టైగర్ రిజర్వ్ను ఏర్పాటు చేస్తారు? కైమూర్. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు? అనిల్ కుమార్ గుప్తా. ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు ఏ పతకం సాధించింది? కాంస్య. ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది? అస్తానా. క్లీన్ ఎనర్జీ కోసం ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీతో ఏ ఐఐటి ఒప్పందం కుదుర్చుకుంది? ఐఐటి ఢిల్లీ. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024లో భారతదేశం ఏ ర్యాంక్ సాధించింది?
105వ ర్యాంక్. నెక్స్ట్, సాధుల బతుకమ్మ పండుగను ఎక్కడ నిర్వహించారు? తెలంగాణ. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఇమేజింగ్ చెర్నోక్ టెలిస్కోప్ ఎక్కడ ఆవిష్కరించబడింది? లడఖ్. WWF నివేదిక ప్రకారం 1970 నుండి ప్రపంచ వన్యప్రాణుల జనాభా ఎంత శాతం తగ్గింది? 73%. టాటా ట్రస్ట్ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? నోయల్ టాటా. లాస్ట్ వన్, జేషోర్వేశ్వరి ఆలయంలో కాళీదేవి కిరీటం ఏ దేశంలో దొంగిలించబడింది? బంగ్లాదేశ్. యూపీఐ వాలెట్ లావాదేవీలకు ఆర్బీఐ పెంచిన కొత్త పరిమితి ఏమిటి? 5,000. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హిజ్బ్ ఉత్ తహ్రీర్ అనే సంస్థను ఏ నగరంలో నిషేధించింది మరియు దానిని ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది? జెరూసలేం. ఏ దేశానికి చెందిన నిహాన్ హిడాంకియో సంస్థకు 2024లో నోబెల్ శాంతి బహుమతిని అందజేయనున్నారు? జపాన్. ఆయుధ పూజ ఎక్కడ జరుపుకుంటారు? తమిళనాడు. సో ఇది టీచర్స్ టోటల్గా 240+ బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. క్షమించాలి, వాయిస్ అయితే హెల్త్ బాగాలేదు, అందుకే వాయిస్ ఇలా ఉంది. కొంచెం మీకు ఇబ్బందిగానే ఉండొచ్చు. కరెంట్ అఫైర్స్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కానీ లేదా దీనికి సంబంధించిన 6 మంత్స్ సంబంధించిన పీడిఎఫ్ రూపంలో కావాలి అనుకుంటే సార్ నెంబర్ ఇస్తానండి. మీరు ఆ సార్కి మీరు మెసేజ్ చేసినట్లయితే, ఫోన్పే చేసినట్లయితే, ఫోన్పే జీపే కానీ చేసినట్లయితే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేసుకుంటారు. 6 మంత్స్ సంబంధించిన పీడిఎఫ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుందండి. నేనైతే ఆ పీడిఎఫ్లో ఉన్న మ్యాటర్ని అలాగే 4 ఆప్షన్స్ సంబంధించినవి తీసేసి నేను ఇలా క్వశ్చన్ ఆన్సర్ ఉన్నవి మాత్రమే నేను ఎడిట్ చేసి మీకు ఇలాగా వీడియోస్ అయితే పంపిస్తున్నాను. మీకు టైం ఉంటే మాత్రం ఏదో ఒక వర్క్ చేసుకుంటున్నా కానీ లేదా ఉమెన్స్ అయితే మాత్రం ఏదైనా ఉమెన్లు అయితే మాత్రం వంట చేస్తూ ఉంటారు కదా, ఆ టైంలో ఇలా వీడియో ఆన్ చేసుకొని వింటూ అయితే పని చేసుకోండి. లేదా మిగిలిన వాళ్ళైతే కొంచెం లంచ్ చేస్తున్నప్పుడు, డిన్నర్ చేస్తున్నప్పుడు, టిఫిన్ చేస్తున్నప్పుడు, బ్రష్ చేస్తున్నప్పుడు ఇలా వీడియో పెట్టుకొని అయితే వింటూ మీరు వర్క్ చేసుకోండి. దానివల్ల విన్నది ఎక్కడైనా సరే మనకి ఏదో ఒక రూపంలో యూజ్ అవుతుంది ఖచ్చితంగా. అది మీకు తెలిసిందే, సైకాలజీ నేను చెప్పనవసరం లేదు. విన్న తర్వాత ఒక్కసారి మీరు చూసుకుంటే ఈజీగా గుర్తుంటుంది, అంటే టైం సేవ్ అవుతుందని నేను చెప్పడం. సో మీకు వీడియోస్ ఇలా మంచి కంటెంట్తో అయితే మీకు ఇస్తున్నాను, జెన్యున్గా ఇస్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్, చాలామందికి షేర్ అవుతుంది, సో నాకు హెల్ప్ అవుతుంది. అలాగే మన ఛానల్ మీకు యూజ్ అనిపిస్తే కామెంట్ కూడా తెలియజేయండి. మీకు ఏ సబ్జెక్ట్ సంబంధించిన వీడియోస్ కావాలన్నా చేయడానికి ట్రై చేస్తాను, బట్ టైం లేదు, బట్ ట్రై చేస్తాను. సో ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.